మహేష్ గౌడ్ గారి నాయకత్వం, మైపాలన్న గారి నాయకత్వం. మాట్లాడితే తర్వాత పీసీసీ ఎమ్మెల్యే పర్సన్ రమ్మంటుండు కలిసినాక మళ్ళీ మా సజ్జల కానిచ్చి మొత్తం వచ్చింది. పీసీసీ గారిని కలిసినాక మళ్ళీ వచ్చి మీకు ప్రెస్ మీట్ ఇస్తామని మండల్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ అందరం వచ్చినాం. కాన్స్టిట్యూన్సీ మొత్తం అలా కేసీఆర్ ఎదుర్కొనే గ్యాంగ్ ఇదంతా పాత 20 ఏళ్ల నుండి ఉన్న పాత కాంగ్రెస్ గ్యాంగ్ వచ్చింది. వాళ్ళ ఆవేదన పీసీసీ గారికి చెప్పుకోవడానికి వచ్చింది. పీసీసీ గారిని కలిసినాక మళ్ళీ మీకు ప్రెస్ మీట్ ఇస్తాం. ఒక మాట అందరు ఆడికి పోతున్నట్ట కదా అందరు. మీదేది అన్న ఉట్టిగా ఎందుకో చెప్పు. ఇవన్నీ ముక్కుమ్మడి రాజీనామా ఇది చూపించి ఒకసారి చెప్పు ఎందుకు. కొంచెం చెప్పు ఏందో చెప్పు. కొంచెం గజ్వేల్లో కరువు కాలంలో కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నర్సారెడ్డి అనే వ్యక్తి టీఆర్ఎస్ కుమ్మక్కై పలుమార్లు 4 సార్లు 5 సార్లు హరీష్ రావుతో కానీ కేటీఆర్తో కానీ వీరితో ప్రతి ఎలక్షన్లో 4 కోట్లు 5 కోట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా అందరికీ తెలుసు. అది మేము ఏనాడు అడగలే. పార్టీ ఖరాబ్ అవుతుందని మైనంపల్లి హనుమంతరావు దగ్గరికి పోయి హనుమంతరావు దగ్గరికి పోయి